కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. హెచ్ఎండీఏ పరిధికి మించి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిందని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపైన విచారణ జరగాలన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారు. అసలు చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని, అంతిమ లబ్ధిదారులు ఎవరో బయటపడాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. హెచ్ఎండీఏ పరిధికి మించి మనీ ట్రాన్స్ఫర్ జరిగిందని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాలని అన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయంటున్నారు. అసలు చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని, అంతిమ లబ్ధిదారులెవరో బయటపడాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు హైకోర్టు జడ్జి. హెచ్ఎండీఏ పరిధికి మించి మనీ ట్రాన్స్ఫర్ జరిగిందని, కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపైన విచారణ జరగాలని పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారు. అసలు ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని, అంతిమ లబ్ధిదారులెవరో బయటపడాలని ఆర్డర్ కాపీలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. తనకి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి తను కేసును కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ క్వాష్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు జడ్జి ఆర్డర్ కాపీలో కొన్ని కీలక అంశాలు అయితే తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఆర్డర్ కాపీలో హైకోర్టు జడ్జి పేర్కొన్న అంశాలేంటి? కొద్దిసేపటి క్రితమే క్వాష్ పిటిషన్కు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను రద్దు చేస్తూ కూడా హైకోర్టు ఇవాళ ఉదయం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి ఏదైతే కొట్టివేసినటువంటి కాపీకి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని కూడా కొద్దిసేపటి క్రితమే హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి పరిస్థితిలో ఇందులో కొన్ని కీలక అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా జడ్జి యొక్క ఆర్డర్ కాపీలో పొందుపరిచారు. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా, ఫినాన్స్ క్లియరెన్స్ లేకుండా డబ్బులు ఫారెన్ కంపెనీకి వెళ్ళడం పైన ఖచ్చితంగా విచారణ జరిగి తీరాల్సిందే అంటూ కూడా ఆర్డర్ కాపీలో తెలియజేయడం జరిగింది. మరోవైపున హెచ్ఎండిఏ తన పరిధికి మించిన డబ్బును ట్రాన్స్ఫర్ చేసింది అనేటువంటి అంశాలను కూడా మెన్షన్ చేశారు. ఇక ఇదిలా ఉంటే కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లింపులు జరిగాయని చెప్తున్న నేపథ్యంలోనే ఆ చెల్లింపుల వల్ల లబ్ధి ఎవరు పొందారో ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే అనేటువంటి అన్ని అంశాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపున ఈ కేసులో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ అనేది ప్రూవ్ అయింది కాబట్టి సో అంతిమంగా లబ్ధిదారుడు ఎవరో బయటపడాలి అనేటువంటి యొక్క టోటల్గా ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ఆ ఆర్డర్ కాపీలో జడ్జి పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా యొక్క ఆర్డర్ కాపీని కనుక మనం గమనించినట్లయితే టోటల్గా కేసు విచారణను సమర్థిస్తున్నట్లుగానే యొక్క ఆర్డర్ కాపీలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి అంటే ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించినటువంటి టోటల్ యొక్క రెండవసారి ఈ యొక్క ఈవెంట్ను ఆర్గనైజ్ చేసేటువంటి సందర్భంలో జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి ఇటు ప్రభుత్వం నుంచి కనీసం ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయకుండా విదేశీ కంపెనీలకు 2 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఈ ట్రాన్స్ఫరు నేరుగా పౌండ్స్ రూపంలో చెల్లింపులు అనేవి జరిగాయి. సో ఈ నేరుగా పౌండ్స్ రూపంలో చెల్లింపులు జరుగుతున్నటువంటి సందర్భంలోనే దాదాపు 8 కోట్ల రూపాయల వరకు అదనపు భారం అనేది హెచ్ఎండిఏ మీద పడింది. ఈ అదనపు భారానికి సంబంధించినటువంటి హెచ్ఎండి అమౌంట్ను కూడా హెచ్ఎండిఏ
తన ఖాతాల నుంచి కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా విచారణ అనేది పూర్తిగా జరగాల్సి ఉంది. అలాగే ఇందులో మొట్టమొదటిగా ఇందులో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి అనేటువంటి విషయాలు నిర్ధారణ అయ్యాయి కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. దీన్ని సమర్థిస్తున్నామనంటూ కూడా ఒకవైపున జడ్జి లక్ష్మణ్ బెంచ్ వాళ్ళు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలో యొక్క అంశాలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్డర్ కాపీలో ఏవైతే హైకోర్టు జడ్జి లేవనెత్తారు ఈ అంశాలను బట్టి చూస్తే పిటిషన్ క్వాష్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే పిటిషన్ను ఒకవైపున పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి అంటూ మొదట కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు 3 ఆప్షన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇటు కేటీఆర్ యొక్క లీగల్ టీం నుంచి కూడా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఈ యొక్క అంటే ప్రస్తుతం క్వాష్ పిటిషన్కు సంబంధించి పిటిషన్ను కొట్టివేసినటువంటి నేపథ్యంలోనే ఇమీడియట్గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది మొదటి ఆప్షన్గా మారింది. రెండవది లేదు, ముందస్తు బెయిల్గా తీసుకున్నటువంటి ఉద్దేశంతోనే, ఎందుకంటే ఏ క్షణమైనా సరే ఏసీబీ అరెస్టు చేసినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది నాంపల్లి కోర్టులో వేస్తారా, లేదంటే మళ్ళీ హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఈ యొక్క పిటిషన్ను క్వాష్ చేస్తూ అంటే దీన్ని కొట్టివేయడానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ లో దేన్ని చూస్ చేసుకుంటారు అనేది కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇక ఎప్పుడైతే హైకోర్టు నుంచి యొక్క తీర్పు అనేది వచ్చిందో, తన పిటిషన్ను కొట్టివేయడం జరిగిందో, ఇమీడియట్గా కేటీఆర్ తన లీగల్ టీంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఏ రకంగా ముందుకెళ్తే సరైనటువంటి తీర్పు అనేది అంటే సరైనటువంటి న్యాయం జరుగుతుంది తనకి అనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఇదొక అంటే తనను ఇబ్బంది పెట్టాలనుకొని రాజకీయ పరమైనటువంటి కక్షలను తీసుకున్నటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కేసే కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు, ఇది తనకు ఎటువంటి ప్రమేయం లేనటువంటి అంశము అని కూడా మొదటి నుంచి కేటీఆర్ తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపున అప్పుడు ఈ మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి పూర్తి లావాదేవీలన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీరి ద్వారానే జరిగింది. ఇందులో ₹1 కూడా ఇతర ఏ వ్యక్తి యొక్క అకౌంట్లకు కూడా వెళ్ళలేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎటువంటి విచారణకైనా సరే తను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఇక నిన్నటి రోజున ఏసీబీ ఎప్పుడైతే విచారణకు పిలిచినప్పుడు తను ఈ విషయాల మొత్తాన్ని కూడా లీగల్ టీం ద్వారా డిస్కస్ చేసిన అనంతరం తన అడ్వకేట్తో సహా ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కానీ వాస్తవానికి అక్కడ అడ్వకేట్కు అనుమతి లేదు అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు రిజెక్ట్ చేయడంతో అడ్వకేట్ను లోపలికి రావడానికి విచారణలో పాల్గొనడానికి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితిలోనే అడ్వకేట్ లేకుండా విచారణలో పాల్గొనను అని తెగేసి చెప్పినటువంటి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఏసీబీ అధికారులు 9వ తారీఖున విచారణలో పాల్గొనాలి అని ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో మరోవైపున ఎప్పుడైతే హైకోర్టు నుంచి తీర్పు వచ్చినటువంటి మరికొద్ది క్షణాల తర్వాత ఏసీబీ రైట్స్ అనేవి కొంత షాకింగ్గా మారాయి. ఎందుకంటే అప్పుడు ఆ ప్రమోషన్ ఏజెన్సీ ఏదో గ్రీన్ కోకు సంబంధించి కావచ్చు, లేకపోతే అరవింద్ కుమారు, ఇంకో బిఎల్ఎన్ రెడ్డి ఈ రీళ్లలో కూడా ఏసీబీ సోదాలు అనేవి ఇది పూర్తిగా దీని మీద అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇటు కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ఇందులో రాజకీయ కక్షను మాత్రమే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఈ రకమైన కక్ష తీర్చుకోవడం కోసమే ఇలా కేసులు బనాయిస్తున్నారు తప్ప ఈ కేసు ఏమాత్రం నిలవదు అంటూ నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ వీరు తీసుకోబోతున్న స్టెప్ ఏంటనేది కూడా కొంత ఆశ్చర్యకరంగా మారింది. రత్నకుమార్, అయితే చెల్లింపుల్లో కూడా పారదర్శకత ఉంది, సో ఎలాంటి డౌట్స్ లేవని కేటీఆర్ చెప్పుకొస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్డర్ కాపీలో క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా చెల్లింపులు జరిగాయన్న అంశం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి మంత్రులు ఎవరైనా స్పందించారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి అంత పారదర్శకంగానే ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్డర్ కాపీలో లేవనెత్తిన అంశాలతో వాళ్ళు కూడా డైలమాలో పడే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఈ అంశం పైన? అయితే ఈ విషయానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మిక్స్డ్ ఒపీనియన్స్ అవి మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే కోర్టు పిటిషన్ను కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను కొట్టివేయడం జరిగిందో ఆ తర్వాత ఇమీడియట్గా బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అలాగే జగదీష్ రెడ్డి వీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా కూడా కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. ఇది కేవలం ఈ మొత్తం టోటల్గా మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా పారదర్శకంగా జరిగింది తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అనేది జరగలేదు, కేటీఆర్కు ఇందులో ఎటువంటి అసలు సంబంధం కూడా లేదు అనేటువంటి అంశాలనే వారు ప్రెస్ మీట్ వేదికగా కూడా తెలిపినటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో
అంటే గతంలో వారు జైలు అంటే ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఏదో ఒక కేసును తీసుకొని అందులో వాస్తవాలు ఉన్నా లేకపోయినా సరే ఇరికించేటువంటి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు అన్నటువంటి ఆ ఉద్దేశాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరోవైపున కొద్దిసేపటి క్రితమే మనం గమనించినట్లయితే కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ను కూడా రిలీజ్ చేశారు. ఏ రకమైనటువంటి నిందలు తన మీద మోపి తనను ఇబ్బందులకు గురి చేయాలని చూసినా తను ఏమాత్రం తగ్గేది లేదు. మీరు చేసిన ఇట్లాంటి అబండాలను తన మీద మోపి తన నోరు మూయించలేరు. మున్ముందు ఇంకా వీటన్నిటి మీద మరింత ఎక్కువగా నా నోరు విప్పుతాను, నా గళమెత్తుతాను. జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల ప్రజెంటు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని లేవనెత్తేందుకు ఇంకాస్త ముందుకు వెళ్తానన్నటువంటి అంశాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ను కూడా రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి ప్రస్తుతానికి గతంలో ఆయన చెప్పారు, ఒకవేళ ఇది అంటే అవాస్తవాలన్నింటినీ కూడగట్టుకొని కేసులు మోపి జైలుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా తాను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే అనేటువంటి అన్ని అంశాలను కూడా మొదటి నుంచి తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ను రిలీజ్ చేయడం జరిగింది. సో వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకున్న తర్వాత అంటే నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన పెద్దగా టెన్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విషయమే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక మరోవైపు లీగల్గా అంటే న్యాయపరంగా చట్టపరంగా జరిగేటువంటి అన్ని పరిణామాలను తాను గౌరవిస్తాను అని చెప్తూ వస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి నెక్స్ట్ మరి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి కోర్టులలోనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారా, ఏం చేయబోతున్నారని కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.